నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే గోంగూర కర్రీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను ఎలా చేసుకుంటానో ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు రొటీన్గా ఒకటేలాగా చికెన్ కర్రీ తిని బోర్ కొడితే ఇలా ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎర్ర గోంగూరని మాత్రమే తీసుకోండి. ఈ చికెన్ కర్రీలోకి ఎర్ర గోంగూర అయితే మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఈ గోంగూర అందులోకి వేసేసి ఇదంతా కొంచెం దగ్గర అయ్యేలాగా ఇలా మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే గోంగూర అంతా ఇలా దగ్గర పడిపోతుందండి. దీన్ని ఇలా మెత్తగా అయిపోయే వరకు కుక్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 3 tablespoons వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 4 లవంగాలను, అలాగే ఒక దాల్చిన చెక్కను, కొంచెం 1 టీ స్పూన్ అంతా షాజీరాని కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చికెన్కి మంచి టేస్ట్ రావాలంటే ఈ ఆనియన్ని కుక్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఆనియన్ అనేది మాడిపోకుండా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలా కడాయికి క్యాప్ పెట్టేసి ఒక 2 minutes పాటు స్లో ఫ్లేమ్లో కనుక మనం ఈ ఆనియన్ని ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది చాలా మెత్తగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా మనము నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా పసుపుని కూడా వేసుకొని అల్లం అండ్ ఈ పసుపు పచ్చివాసన అంతా పోయేలాగా మినిమం అల్లాన్ని ఒక 1 minute వరకైనా సరే పచ్చివాసన అంతా పోయి ఇలా అంతా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. తరువాత 2 రెబ్బల కరివేపాకు ఆకులని ఇదే ఆయిల్లో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ గోంగూర చికెన్లో ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ని, మంచి అరోమాని ఇస్తుంది. సో ఇది మాత్రం మిస్ చేయకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. అంతా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేటప్పుడు మనము నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. పీసెస్ అనేవి మీడియంగా కట్ చేపించాము. సో మీకు కావాల్సినంత క్వాంటిటీస్ని చూసుకొని నేను చూపించిన క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చికెన్ అంతా కలిసిపోయే విధంగా క్యాప్ పెట్టేసి ఒక 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే ఇలా చికెన్లోంచి వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇలాగే మెల్లమెల్లగా మనము చికెన్ని ఫస్ట్ ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక కొంచెం సాల్ట్కి, అంటే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్ కుక్ చేయడానికి అక్కడ సాల్ట్ని వేసాం కాబట్టి మనం వేసుకునే సాల్ట్ క్వాంటిటీలో అది మైనస్ చేసి మిగిలిన సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. మనం ఇక్కడ చేసేది గోంగూర చికెన్ కాబట్టి గోంగూర అనేది కొంచెం పులుపుగా ఉంటుంది. సో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బెటర్. ఇలా ఉప్పు కారం కూడా వేసుకొని అంతా కలిపేసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకొస్తూ చికెన్ అనేది చాలా టెండర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడే మనము ఆల్రెడీ మెత్తగా కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర చికెన్లో మనము ఇది గ్రైండ్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది, లేదా మనం ఆల్రెడీ గోంగూరని చాలా మెత్తగా గ్రైండ్ చేసే అవసరం లేకుండా కుక్ చేసుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను అంతగా కుక్ చేయలేదు కాబట్టి కొంచెం గ్రైండ్ చేశాను. నెక్స్ట్ ఈ గోంగూర కూడా వేసేసి అంతా కలుపుకున్నాక ఇలా చికెన్లో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని మనం కుక్ చేసుకొని పైనుంచి 1 టీ స్పూన్ వరకు ధనియా పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కావాలంటే మీరు ఇక్కడ కొంచెం పుదీనా ఆకుని కూడా వేసుకోవచ్చండి. నాకు చికెన్లో పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం నచ్చదు, సో అందుకే నేను పుదీనాని స్కిప్ చేశాను. మీకు ఇష్టం ఉంటే మీరు ఇక్కడ కొంచెం పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవచ్చు. అంతా కలిపేసి పైనుంచి లాస్ట్గా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు ఇలా క్యాప్ పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టెండర్గా గుమగుమలాడే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, రుమాలి రోటీలోకైనా, దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోంగూర చికెన్ని చాలామంది చాలా ప్రాసెస్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకున్నాను.
పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీ స్పైసీగా ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.